ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు పరిపాలించారు. రెడ్లు, బ్రాహ్మణులు పరిపాలించారు ముఖ్యమంత్రిగా. దళితులు కూడా, దళిత దామోదరం సంజయ్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వెనకబడిన వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంజయ్య గారు లాంటి వాళ్ళు. వైశ్యాస్ కొంజేటి రోషయ్య గారు, వెలమలు జలగ వెంగళరావు గారు లాంటి మహానుభావులు, కమ్మ కమ్యూనిటీ నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ రాజకీయ పోరు మాత్రమే జరిగింది. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి ఆయనను 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమీ లేదు, నా ప్రమేయం లేదు. ఆనాడు సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకి వెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా, ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా. రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి, మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి, మీ అడుగులకి మడుగులొత్తి, మీ ఆదేశాలకి తలొగ్గి, ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా, తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూసాం నంద్యాలలో. ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు, కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే, దర్యాప్తు అధికారులుగా కంటే
ఒక ఫ్యాక్షనిస్ట్కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు. 53 రోజులు భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, ఏనాడు అవినీతి మరక అంటని నాయకుడు, ఏనాడు కూడా బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఎరగని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. అదే సిఐడి ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుని కొనసాగిస్తూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పటం జరిగింది. ఏం చెప్పారు వాళ్ళు? ఐ ఎన్ష్యూర్ that the money paid to Design Tech has not been routed back to any of the public servants or other accused in this case. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అన్ని రకాలుగా దర్యాప్తు చేసి రికార్డ్స్ సీజ్ చేసి రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళు చెప్పిన మాట, ఐ ఎన్ష్యూర్డ్ that the money paid to Design Tech has not been routed back to any of the public servants or other accused in this case. నువ్వు అక్యూజ్డ్గా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఖాతాలకు కానీ ఆయన చెప్పిన వాళ్ళు కానీ ఎక్కడా వెళ్ళలేదంట. Therefore, there is no hurdle under law for me to close the case as a mistake of fact when each and every rupee has been accounted for. ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ అయిన తర్వాత నేను ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించడానికి నాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా, దేర్ఫోర్ దెర్ ఇస్ నో హర్డిల్ అండర్ లా ఫర్ మీ టు క్లోజ్ దిస్ కేస్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వెన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ హ్యాస్ బీన్ అకౌంటెడ్ ఫర్. At no stage has any material surfaced to show that any of the accused entered into an agreement to defraud the state or to cause wrongful loss to the public exchequer. Clearగా, crystal clearగా, there is no evidence of collusion, no clandestine communications, no quid pro quo, and no reciprocal financial benefit. ఇంత క్లియర్గా ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆయన మీద పెట్టిన కేసు కక్షతో పెట్టింది కాదా, పగతో పెట్టింది కాదా, కార్పణ్యంతో పెట్టింది కాదా, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ప్రతి రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించి పెట్టింది కాదా. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు రిజిస్టర్ చేసింది, దర్యాప్తు చేశారు. వాళ్ళు 31/1 ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. మేము 28వ తారీఖున ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశాం, ఫలానా వాళ్ళ మీద ఛార్జ్షీట్లు వేశామని చెప్పారు. దే హ్యావ్ నాట్ మెన్షన్డ్, దే హ్యావ్ నాట్ మెన్షన్డ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా పెట్టలేదు. వాళ్ళ ప్రెస్ రిలీజ్లో క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. ఇక ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ కేసుకి సంబంధమే లేదని దర్యాప్తు చేసిన సిఐడి, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రిస్టల్ క్లియర్గా చెప్పిన తర్వాత కోర్టులో కంప్లీట్గా ఎడిషనల్ ఛార్జ్షీట్ కూడా వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమీ ప్రస్తావన చేయకపోయిన నేపథ్యంలో ఏం సమాధానం చెబుతారు? మరి ఆయన విలువైన జీవితంలో 53 రోజులు పోయినాయి. చంద్రబాబు నాయుడు గారి జీవితం ఎంత విలువైన జీవితమో మీకు తెలుసు. ఏ రకమైన జీవితం, ఒక క్రమ పద్ధతిలో నడిచిన జీవితం, అది నడిపిస్తున్న జీవితం అయింది. ఎవ్రీబడి నోస్. మరి ఆయన 53 రోజుల విలువైన జీవిత కాలాన్ని వెనక్కి తీసి ఇవ్వగలం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. మీ కక్ష, మీ కార్పణ్యం, చంద్రబాబు నాయుడు గారి 53 రోజుల విలువైన జీవితం గాయబ్.
ఆ 53 రోజుల్లో విలువైన జీవితానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీ కక్ష కదా కారణం, మీ కార్పణ్యం కదా కారణం, మీ పగ కదా కారణం, మీ ద్వేషం కదా కారణం, మీ అప్రజాస్వామికం కదా కారణం, మీ ఫ్యాక్షనిజం కదా కారణం, మీ దుర్బల మనస్తత్వం కదా కారణం, మీ చిన్న మనస్తత్వం కదా మీ కారణం. దానికి ఆయన జీవితంలో 53 రోజుల విలువైన జీవితం, విలువైన కాలం బలైపోయింది. ఎవరు వెనక్కి తీసుకురా కాలాన్ని ఎవరు వెనక్కి తీసుకురారు కదా. జైల్లో బంధించారు మీరు. జైల్లో బంధించి ఒక బకెట్ వేడి నీళ్ళ కోసం ఆయన ఎంత అవస్థపడ్డారో ఆ రోజులో మాకు తెలుసు. రాష్ట్రం కన్నీరు గార్చింది ఆ రోజున. బకెట్ వేడి నీళ్ళు ఇవ్వటానికి కూడా కోర్టుకు వెళ్ళి ఆయన తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో. అది కక్ష కదా. ఏ రకంగా ఫ్యాక్షనిస్ట్ కక్ష తెచ్చుకుంటాడో అలా కాదా? పోనీ వాళ్ళ సరైన కేసు పెట్టావా? ఆయన తప్పు చేశాడా? సాక్ష్యాలు లేకుండా, సందర్భం లేకుండా ఆయన మీద దొంగ కేసు, తప్పుడు కేసు పెట్టి 53 రోజుల జీవితాన్ని మీరు బలి చేశారు. ఆయన విలువైన 53 రోజుల కాలాన్ని కొట్టేశావు జగన్మోహన్ రెడ్డి. ఆ 53 రోజుల్లో ఎంతో ప్రజాసేవ చేసి ఉండేవాడు ఆయన. లేకుండా ఆయన్ని 4 గోడల మధ్య బంధించిన నీ మనస్తత్వాన్ని ఏ రకంగా చెప్పాలి? 5 ఏళ్ల నీ పరిపాలన అరాచకం. 5 ఏళ్ల మీ పరిపాలన చూశారు ప్రజలు, రాష్ట్ర ప్రజలు. మీ శాసనసభను చూశారు రాష్ట్ర ప్రజలు. అది గౌరవ శాసనసభ కాదు, అది కౌరవ సభ అన్నారు. ఆ సభలో మహిళల్ని ఎంత గౌరవప్రదంగా మీరు చూశారో తెలుసు. అత్యంత జుగుప్సాకరంగా మహిళల గురించి మాట్లాడారు మీ శాసనసభలో. ఏనాడు బయటకు రాని మహిళల గురించి మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్లుగా శాసనసభలో. మీ వాళ్ళు మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వారు మీరు శాసనసభలో. వీటన్నిటికీ ఫలితం అనుభవించారు. 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థమవుతుందా? ఈనాడు పనికిరాని దొంగ కేసు, తప్పుడు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఏమి సాధించారు మీరు? కక్షా కార్పణ్యంతో దొంగ కేసు పెట్టారని చెప్పగలిగారు. అంతగా తప్పితే ఏమైనా చేశారా మీరు? సిఐడి రిపోర్ట్, ఈడీ రిపోర్ట్ క్లియర్గా చెబుతున్నాయి. మీరు కోర్టుకు వెళ్ళారు, ఏసీబీ కోర్టులు వేశారు, రీఇన్వెస్టిగేట్ చేయమన్నారు, నో అన్నారు, సఫిషియెంట్. హైకోర్టుకు వెళ్ళారు, ఏం సాధించారు? క్రిస్టల్ క్లియర్గా కోర్టు డెసిషన్స్తో సహా వాళ్ళు మెన్షన్ చేశారు. ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ ఇన్ సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ది పాలసీ డెసిషన్స్ even if later reassessed or changed by a succeeding government cannot be treated as a criminal wrongdoing. ఇవన్నీ డెసిషన్స్ ఉన్నా కూడా ఇష్టం వచ్చిన కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఒక వ్యక్తి జీవితంలో 53 రోజులు కొట్టేశారు మీరు. యు హ్యావ్ నాక్డ్ అవే. మీరు దొంగిలించారు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 53 రోజులు యు హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్. దొంగతనం చేశారు. ఒక డెకాయిట్ కొట్టేసినట్టుగా కొట్టేశారు. ఒక బందిపోటు దొంగ కొట్టేసినట్టుగా కొట్టేశారు నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 53 రోజులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మీరు సిగ్గుపడాలి. మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు సిఐడి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుల్లో ఇచ్చిన ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రిపోర్ట్ అండ్ ఈడీ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మీరు తలెక్కడ పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలకి ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా.
1,30,00,000 మంది సుశిక్షితులైన కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీ ప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన అభిమానించే ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలకి ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా. దొంగ కేసు పెట్టి మీరు ఆయన్ని బంధిస్తే 108 దేశాల్లో ఆందోళన చేశారు. అయ్యో, ఒక మంచి నాయకుడిని, నిజాయితీపరమైన నాయకుడిని, అవినీతి రహితుడైన నాయకుడిని ఎందుకు బంధించారు, ఎందుకు జైల్లో పెట్టారని చెప్పి 108 దేశాల్లో ఆందోళన చేశారు. ఒక్కసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పి అనుకుంటున్నా. మీకు ఏమన్నా నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఆ మహాతల్లి, ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో ఆయన 53 రోజులు జైల్లో ఉంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడ్డారో 53 రోజులు ఆయన జైల్లో ఉంటే, ఆయన అభిమానులు ఎంత బాధపడ్డారో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేసుకొని మీకేమైనా నైతిక విలువలు ఉంటే ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని నేను కోరుతూ ఉన్నా.